హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో ఏంటంటే ప్రెస్టేజ్ స్వచ్ లిఫ్టబుల్ 4 బర్నర్ స్టవ్ అయితే చూపిస్తున్నాను. ఇందులో వచ్చేసి 2, 3 అండ్ 4 బర్నర్ స్టవ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. నేనైతే 4 బర్నర్ స్టవ్ అయితే తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 12,000 అయితే ఉందండి. నేను ఆఫర్లో 9,500కి అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి కంప్లీట్గా రెక్టాంగిల్ షేప్ అయితే ఉంటుందండి. గ్లాస్ టాప్ విత్ హెవీ బాడీ అలాంగ్ విత్ 8 mm టఫ్ అండ్ గ్లాస్ అయితే ఉంటుంది. మనం ఎప్పుడైనా గ్లాస్ టాప్ స్టవ్స్ తీసుకునేటప్పుడు అయితే గ్లాస్ టాప్ అయితే కొంచెం హెవీగా ఉండేలాగా చూసుకోవాలండి. అంటే థిక్నెస్ అయితే ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. థిన్గా ఉంది అని అంటే కొంచెం వేడిగా అయినప్పుడు ఏమైనా చల్లవి అలా పడిపోతే బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో హెవీగా ఉండే గ్లాస్ టాప్ తీసుకోవడం వల్ల మనకైతే కొంచెం సేఫ్టీ అయితే ఉంటుందండి, బ్రేక్ అవ్వకుండా. ఈ ప్రెస్టేజ్ స్టవ్ గ్యాస్ స్టవ్ అయితే 8 mm టఫ్ అండ్ గ్లాస్ ఇచ్చాడు. సో చాలా థిక్గా అండ్ హెవీ వెయిట్తో అయితే ఉందండి. ఇందులో కంప్లీట్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అయితే అవైలబుల్ ఉందండి. నేనైతే కంప్లీట్గా బ్లాక్ అయితే తీసుకున్నాను. ఇలా లిఫ్టబుల్ బర్నర్స్ అయితే ప్రెస్టేజ్లో ఫస్ట్ వీళ్ళే ఇంట్రడ్యూస్ చేశారు. ఈ బర్నర్స్ అయితే కంప్లీట్గా బ్రాస్తో అయితే ప్రిపేర్ చేశారండి. పైన ఉన్న చెక్కీలు కూడా ఈజీగా రిమూవ్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. ఈ క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉందండి. బోత్ లిక్విడ్స్ అండ్ వాటర్ దేంతో అయినా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 1 month నుంచి అయితే నేను వాడుతున్నాను. ఇందులో వచ్చేసి ఒక జంబో బర్నర్, ఒకటి మీడియం సైజ్ బర్నర్ ఇచ్చారు, 2 స్మాల్ సైజ్ బర్నర్స్ అయితే ఇచ్చారండి. ఇలా ఈజీగా లిఫ్ట్ చేసేసుకోవచ్చు. పక్కన స్క్రూ టైప్ ఉంటుంది, అది కొంచెం లాగేస్తే లాక్ అయిపోతుంది. మామూలుగా అయితే చాలా స్టవ్స్ మధ్యలో స్పేస్ అయితే తక్కువగా ఉండడం వల్ల పెద్ద పెద్ద పాత్రలు అవన్నీ పెట్టి వంట చేసుకోవడం అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇందులో అయితే స్పేస్ అయితే కొంచెం ఎక్కువనే ఉందండి. మంచిగా పెద్ద సైజు పాత్రలు అలా పెట్టుకొని చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంది. ఒకవేళ ఏమైనా పొంగిపోయి అలా గ్యాస్ స్టవ్ పైన కింద పడిపోయినా కూడా క్లీన్ చేసుకోవడానికి ఈజీగా స్టవ్ని లిఫ్ట్ చేసేసి మంచిగా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. మనం వంట చేసేటప్పుడు ఏమైనా చిట్లు పడిపోయినా పొంగడము అలా ఏమైనా జరిగినా ఇలా ఈజీగా లిఫ్ట్ చేసేసి క్లీనింగ్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇంకా గ్యాస్ కనెక్షన్ నాబ్ అయితే బ్యాక్ సైడ్ ఇచ్చారు. ఇది వచ్చేసి చాలా వరకు స్టవ్స్లో అయితే ఫిక్స్డ్గా ఒక్కటే సైడ్లో ఉంటుంది. ఇందులో అయితే ఈ నాబ్ అరౌండ్ 360 degrees రొటేట్ అవుతుందండి. మనకి ఎటు సైడ్ అయితే కనెక్షన్ ఈజీగా ఉంటుందో మనకి ఒక ప్లేస్ ఉంటుంది కదా, దానికి తగ్గట్టుగా దాన్ని అయితే రొటేట్ చేసుకొని గ్యాస్ కనెక్షన్ అయితే ఇచ్చుకోవచ్చు. ఇక్కడ చూపించినట్టు 2 years అయితే గ్లాస్కి వారంటీ అయితే ఇచ్చారండి. మన వంట అయిపోయిన వెంటనే అయితే స్టవ్ అయితే క్లీన్ చేయకూడదండి. గ్లాస్ కొంచెం వేడిగా ఉంటుంది కదా, బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాత లైక్ వాటర్ అలా యూజ్ చేసేసి డైలీ అయితే క్లీన్ చేసుకోవచ్చు. వీక్లీ వన్స్ అలా లిక్విడ్స్తో అలా క్లీన్ చేసేసుకుంటే ఇంకా పర్ఫార్మెన్స్ అయితే మంచిగా ఉంటుంది స్టవ్ది ఎక్కువ డేస్. వేడి గిన్నెలు గరిటెలు అయితే గ్లాస్ పైన పెట్టకూడదండి. ఒకవేళ పెడితే గ్లాస్ అయితే పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.